ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం కట్ వర్క్ బ్లౌజ్ ఎలా కట్టింగ్ అండ్ స్టిచ్చింగ్ ఈజీ మెథడ్లో చేసుకున్నాడో చూసేద్దాం. సింపుల్ మెథడ్లో ఎలా స్టిచ్ చేసుకోవాలో ఏంటి చూడాలనుకుంటే మాత్రం స్కిప్ చేయకండి. స్కిప్ చేస్తే అస్సలు కూడా అర్థం కాదు. ఫస్ట్ మనకు బాడీ పార్ట్ ఎంత వచ్చిందో అది మెజర్ చేసుకోండి. 15 అలా వచ్చింది. మనకు పైన కింద కొంచెం ఖర్చు పోగా 14 అలా మిగులుతుంది. చూడండి 15 అయితే వచ్చింది మనకు. చూడండి మనం ఇక్కడ వర్క్ బ్లౌజ్ కట్ చేసుకోవాలనుకున్నప్పుడు లైనింగ్ వచ్చేసి 1 మీటర్ ఉండేలాగా చూసుకోండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఏంటంటే చిన్నగా కన్ఫ్యూజ్ అవుతారు, సరిపోతా లేదా అని. అందుకోసం లైనింగ్ వచ్చేసి 1 మీటర్ తీసుకున్నారంటే ఎక్కడ కూడా జాయింట్లు లేకుండా ఈజీగా కట్ చేసుకోవచ్చు. హెచ్చు తగ్గులు లేకుండా ఒక లైన్ అయితే స్ట్రైట్ గా డ్రా చేసుకోండి. ఇక్కడ నుంచి బ్లౌజ్ లెంత్ మార్క్ చేసుకోవాలి. నేను 16 ఇంచులు పెట్టుకున్నా. మన ఖర్చులకు ఓంగా 15 అలా మిగులుతుంది. నెక్ షోల్డర్ వచ్చేసి అయితే నేను 6 ఇంచులు పెడుతున్నా. ఇంచులు షోల్డర్ కోసం తీసుకుంటున్నా, 3 ఇంచులు నెక్ కోసం తీసుకుంటున్నా. చెస్ట్ రౌండ్ నాది 9 అన్నమాట. మీది ఎంతనో అంత పెట్టుకోరి. ఖర్చుల కోసం అయితే 2 ఇంచులు పెట్టుకుంటున్నా. వాళ్ళు అయితే టేపును 4 ఫోల్డింగ్స్ వేసుకొని ఎంత వస్తే అంత పెట్టుకోండి. చెస్ట్ సైజు 8.5 అన్నమాట. ఖర్చుల కోసం 2 ఇంచెస్ అలా పెట్టుకున్నా. 34 కి డివైడెడ్ బై 4 చేస్తే వస్తుంది. అయితే గీసేసుకున్నాం. ఇంకా ఇట్లయితే ఆమ్ రౌండ్ గీయనికి 1.5 తీసుకోండి, సరిపోతుంది. సంక లోతుకు ఇక్కడ షేప్ కరెక్ట్ గా రావడానికి 3 ఇంచెస్ కూడా మార్క్ చేసుకోండి. ఇలా మనం గీసుకుంటే షేప్ కరెక్ట్ వస్తుంది. నా దగ్గర ఆమ్ రౌండ్ స్కేల్ ఉంటే దాంతో గీసుకున్నా. మీరు మీ దగ్గర ఉంటే అది యూజ్ చేసుకోండి. ఇంతే. ఇది బ్యాక్ పార్ట్ అయితే అయిపోయింది. తర్వాత ఫ్రంట్ ఇట్లనైతే కట్ చేసుకోండి. నెక్ అయితే ముందే కట్ చేయకండి, ఎందుకంటే మనం ఫ్రంట్ పార్ట్ కూడా కట్ చేసుకోవాలి కాబట్టి. ఎందుకు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ సపరేట్ కట్ చేస్తున్నా అంటే మనకు ఫ్రంట్ ప్రిన్సెస్ కట్ కదా, కట్టింగ్ వేరే ఉంటుంది అది. సో అందుకే మనం బ్యాక్ అండ్ ఫ్రంట్ సపరేట్ చేసుకుంటే అయిపోతుంది. ఇలానైతే కట్ చేసుకున్నా. ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసుకోండి. ఇప్పుడైతే మెయిన్ క్లాత్ తీసుకోండి. మెయిన్ క్లాత్ తీసుకొని మనకు మెయిన్ క్లాత్ పైన బ్యాక్ కూడా మన డిజైన్ వచ్చింది కదా, ఆ డిజైన్ మనకు కరెక్ట్ వచ్చేంత కట్ చేసుకోండి. పర్ఫెక్ట్ మనకు మిడిల్లో రావాలి. ఆ మిడిల్లో వచ్చేటట్టు చూసుకొని దాని మీద పెట్టుకొని ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసుకోండి. ఇలా వీడియోలో చూపెడుతున్న విధంగా. అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను మీకు క్లియర్గా అర్థమయ్యే విధంగా చెప్తా. మనం లైనింగ్ క్లాత్ కన్నా మెయిన్ క్లాత్ కొంచెం ఎక్కువ తీసుకోవాలి. కరెక్ట్ తీసుకుంటే తర్వాత మనకు తక్కువ అయినా ఏం చేయలేము. సో అందుకే కొంచెం ఎక్కువ క్లాత్ అనేది తీసుకోవాలి మనం. ఇప్పుడు వచ్చేసి నేను ఫ్రంట్ అయితే 16 పెట్టుకుంటున్నా. ఎందుకంటే మనకు కట్ వర్క్ బ్లౌజ్ కదా, కొంచెం అటు ఇటు అవుతుంది. అటు ఇటు అయినా మనకు ఒక 15, 14.5 అలా మిగులుతుంది. నెక్ షోల్డర్ వచ్చేసి అయితే 6 ఇంచులు పెడుతున్నా. 3 ఇంచులు మనకు షోల్డర్కి ఉంటుంది, 3 ఇంచులేమో నెక్కు ఉంటుంది. ఆమ్ రౌండ్ వచ్చేసి 6 ఇంచెస్ పెడుతున్నా. చెస్ట్ రౌండ్ నాది 9 అన్నమాట. మీ చెస్ట్ సైజ్ ఎంతనో దానికి డివైడెడ్ బై 4 వేసుకుంటే వస్తుంది. అంటే టేప్ని 4 మడతలు వేసుకోవాలి, అప్పుడు మనకు వస్తుంది. చెస్ట్ సైజ్ వచ్చేసి 8.5. ఖర్చుల కోసం 2 ఇంచులు మళ్ళీ ఎక్స్ట్రా పెడుతున్నా. ఖర్చుల కోసం అంత అద్దు, మాకు కొంచెమే కావాలనుకుంటే మీకు నచ్చినంత కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు నెక్ రౌండ్ వచ్చేసి అయితే ఇక్కడ మనం మెయిన్ క్లాత్ని తీసుకోవాలి. మెయిన్ క్లాత్ని తీసుకొని ఆ నెక్ హైట్ ఎంత ఉందో అంత కొలుచుకోవాలి. ఇది వచ్చేసి మనకు 6 ఇంచెస్ అలా ఉంది. ఈ బ్లౌజ్ అనే కాదు, మనకు వర్క్తో నచ్చిన ఏ బ్లౌజ్లో అయినా కానీ మనం నెక్స్ హైట్ అన్ని మెజర్ చేసుకొని మనం మెజర్మెంట్స్ అనేటివి తీసుకోవాలి, పెట్టుకోవాలి. అప్పుడే మనకు పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అనేది వస్తుంది. వచ్చేసి ప్రిన్సెస్ కట్ కదా, ఇలా మనం షోల్డర్ కాడ నుంచి వెళ్ళి 11 అన్నా 11.5 అన్నా 10 అన్నా అది మన ఇష్టం, ఎంతైనా పెట్టుకోవచ్చు. ఇక్కడ సైడ్ నుంచి వెళ్ళి మీరు 3 ఇంచెస్ అన్నా పెట్టుకోవచ్చు, 3.5 ఇంచెస్ అయినా పెట్టుకోవచ్చు. నేను 3.5 ఇంచెస్ అయితే పెట్టుకున్నా. ఇలానైతే ఒక స్ట్రేట్ లైన్ గీయండి. ఇక్కడ మనకు షేప్ రావడం కోసం నేనైతే 1.5 ఇంచ్ పెట్టుకుంటున్నా. ప్రిన్సెస్ కట్ షేప్ రావడం కోసం మీరు 1 ఇంచ్ అయినా పెట్టుకోవచ్చు, 2 ఇంచెస్ అయినా పెట్టుకోవచ్చు. కొంచెం చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళైతే వాళ్ళు 2 ఇంచెస్ పెట్టుకోండి. కొంచెం నార్మల్ వాళ్ళైతే 1.5 ఇంచ్ 1 ఇంచ్ అలా పెట్టుకోండి, సరిపోతుంది. అది ఆమ్ రౌండ్ అయితే 6 ఇంచెస్ పెట్టుకున్నా. ప్రిన్సెస్ కట్ కోసం ఇలానైతే షేప్ గీసుకోండి. ఆ మిడిల్లో నుంచి వెళ్ళి షేప్ అనేది గీసుకోవాలి, అప్పుడే మనకు పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి ఇలానైతే షేప్ వచ్చింది. ఇక్కడ మనం 1.5 ఇంచ్ అది మనం కట్ చేస్తాం కదా, అది మనం అక్కడ పెట్టుకోవాలి. ఆ గ్యాప్ని అక్కడ ఫిల్ చేసుకోవాలి. ఆ 1.5 ఇంచ్ అనేది మనం అటు సైడ్ పెట్టుకోవాలి. ఎందుకంటే ఇది 1.5 ఇంచ్ మనకు కటింగ్లో పోతుంది, అప్పుడు మనకు అక్కడ తక్కువ అవుతుంది కదా. సో అటు సైడ్ అనేది ఆ 1.5 ఇంచ్ పెట్టుకొని క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఆ 1.5 ఇంచ్ పెట్టుకోకపోతే మనకు జాయింట్లో తక్కువ అనేది పడుతుంది క్లాత్. అప్పుడు మనం కట్ చేసుకున్న తర్వాత ఏం చేయలేము.
ఈ పాయింట్ అయితే అస్సలు మిస్ కాకండి. ఖచ్చితంగా 1.5 ఇంచ్ యాడ్ చేసుకోవాలి ప్రిన్సెస్ కట్ చేసుకుంటే. మీడియం సైజు వాళ్ళకైతే 1 ఇంచు 1.5 ఇంచు సరిపోతుంది అంతే, అంతకన్నా ఎక్కువ పెట్టుకోకండి. లాస్ట్ 2 ఇంచెస్ అలా పెట్టుకోండి ఆ గ్యాప్ అనేది, అప్పుడే మనకు షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. అంతకన్నా ఎక్కువ పెట్టుకున్నా మనకు అంతగానం లుక్ అనేది రాదు. ఇప్పుడైతే మెయిన్ క్లాత్ని తీసుకొని ఆ డిజైన్ మనకు బ్యాక్ సైడ్ అండ్ ఫ్రంట్ సైడ్ కరెక్ట్ వస్తుందో లేదో, మిడిల్లో వస్తుందో లేదో అనేది చెక్ చేసుకొని 1-2 సార్లు ఇప్పుడు మనం లైనింగ్ పెట్టుకున్నాం కదా, ఆ లైనింగ్ అనేది మెయిన్ క్లాత్ పైన పెట్టుకొని కట్ చేసుకోండి. ఇక్కడ ఒక క్లిప్ అనేది మిస్ అయిందండి. నేను ప్రిన్సెస్ కట్ షేప్ అనేది కట్ చేయలేను, నేను స్టిచ్చింగ్ చేసేటప్పుడే కట్ చేసుకున్నా. ఆ క్లిప్ అనేది మిస్ అయింది. ఇంకా మీకు క్లియర్గా అర్థం కావాలంటే ఆల్రెడీ నేను వీడియో పోస్ట్ చేసిన ప్రిన్సెస్ కట్తోని, ఒకసారి అయితే వెళ్ళి చూడండి. ఆ వీడియో అర్థం కాకపోతే అర్థం చేసుకుంటారని అనుకుంటున్నా. ఇక్కడనైతే హ్యాండ్ లెంత్ వచ్చేసి నేను 10 తీసుకున్నా, హ్యాండ్ డౌన్ వచ్చేసి 3.5 అలా తీసుకున్నా. నార్మల్గా హ్యాండ్ కటింగ్ ఎవరికైనా తెలుస్తుంది స్టిచ్చింగ్ వచ్చిన వాళ్ళకి. మీరు హైట్ ఇంక ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ కూడా పెట్టుకోవచ్చు. హ్యాండ్ రౌండ్ వచ్చేసి 5 ఇంచెస్ పెట్టుకున్నా, షోల్డర్ రౌండ్ వచ్చేసి 7 ఇంచెస్ అలా పెట్టుకున్నా, 2 ఇంచెస్ ఖర్చులకు అలా పెట్టుకున్నా. మీది ఎంతనో అంత పెట్టుకోండి, మీ మెజర్మెంట్స్ ఎంతనో అంత పెట్టుకొని ఖర్చుల కోసం ఒక 2 ఇంచెస్ అలా యాడ్ చేసుకోండి. ఇలానైతే ఒక షేప్ గీసుకోండి. స్టార్టింగ్ 1 ఇంచ్ కూడా ఒక మార్క్ పెట్టుకొని గీసుకోండి, అప్పుడు మనకు పర్ఫెక్ట్ షేప్ అనేది వస్తుంది. సింపుల్గా అందరికి అర్థమయ్యే విధంగా చెప్తున్నా. అర్థం కాకపోతే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను మళ్ళీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసేందుకు ట్రై చేస్తా. ఇంతే, హ్యాండ్ కటింగ్ అయితే అయిపోయింది. మెయిన్ క్లాత్ పైన పెట్టుకొని లైనింగ్ కన్నా కొంచెం ఎక్కువ ఉండేటట్టు కట్ చేసుకోండి. ఇంతే, ఏం లేదు. ఇక స్టిచ్చింగ్కి వెళ్ళిపోదాం. మనం లైనింగ్ అనేది మీటర్ క్లాత్ తీసుకుంటే అతుకులు అవేం పడాయి, సో మీటర్ తీసుకునేందుకు ట్రై చేయండి. ఇంతే, ఇక స్టిచ్చింగ్ చేసుకుందాం. ఇప్పుడైతే మెయిన్ క్లాత్ పైన లైనింగ్ క్లాత్ని పెట్టి తింపేసుకోండి. ఒకవేళ మీరు హెమ్మింగ్ చేసుకోవాలనుకుంటే హెమ్మింగ్ చేసుకోవచ్చు, నేనైతే తింపేసుకుంటా. మెయిన్ క్లాత్ పైన రైట్ సైడ్ పెట్టుకొని రాంగ్ సైడ్ మనం తింపేసుకోవాలి. ఇలానైతే ఒక స్టిచ్ చేసుకోండి. మళ్ళీ లైనింగ్ని ఇటు సైడ్, మళ్ళీ లైనింగ్ మీదకి వెళ్ళి ఒక స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక స్టిచ్ చేసినాం కదా, మళ్ళీ లైనింగ్ మీద వచ్చేటట్టు ఒక స్టిచ్ చేసుకోవాలి. ఎందుకంటే మనం బ్యాక్ సైడ్ టర్న్ చేసేటప్పుడు మనకు ఫ్రీగా టర్న్ అవుతుంది ఈ స్టిచ్ అనేది వేసుకుంటే. ఇలా బ్యాక్ సైడ్ తింపేటప్పుడు ఈజీగా మనకు తిప్పుకోవచ్చు. మళ్ళీ దాని మీదకి ఒక స్టిచ్ చేసుకోండి. మీకు క్లియర్గా అర్థం కావడానికి అయితే నేను చెప్తున్నా ప్రతిదీ. నేనైతే మొత్తం చుట్టూ ఒక స్టిచ్ చేసుకొని ఎక్స్ట్రా క్లాత్ని మొత్తం కట్ చేసుకోండి. ఇంకో పార్ట్ కూడా ఇలానే రెడీ చేసుకోండి. నేను వీడియో లెంత్ అవుతుందని ఒకటే పార్ట్ చూపెడుతున్నా, అర్థం చేసుకుంటారని అనుకుంటున్నా. ఇలా ఎక్స్ట్రా క్లాత్ మీకు ఎంత అవుతుందో అంత మొత్తం కట్ చేసుకోండి. వీడియోలో చూపెడుతున్న విధంగా అర్థం చేసుకుంటారని అనుకుంటున్నా. ఇంకో పార్ట్ను కూడా ఇలానే స్టిచ్ చేసుకోండి. ఇలానైతే వచ్చింది మనకు హ్యాండ్ అనేది. ముందుగా బ్యాక్ పార్ట్ని తీసుకుందాం. అయితే ఈ ఒరిజినల్ పార్ట్ వర్క్ వచ్చింది మనకు పైకి ఉండేలా చూసుకోండి. ఇప్పుడు దీనిపైన నుంచి ఇలా లైనింగ్ పీస్ని వేసుకోవాలి. ఈ లైనింగ్ పీస్ వచ్చేసి వర్క్ కంటే ఒక 1/2 ఇంచ్ ఒక షోల్డర్ జాయింటింగ్ కోసం పైకి వచ్చేలాగా పెట్టేసుకోవాలి. ఇదిగోండి, ఈ విధంగా పెట్టేసుకొని పీస్ కదలకుండా అక్కడక్కడ మీ దగ్గర పిన్స్ ఉంటే పిన్స్ పెట్టుకోండి, లేదా గుండు పిన్నులు ఉంటే గుండు పిన్నులు పెట్టుకోండి. ఈ వర్క్ వచ్చేసి ఒక్కొక్కసారి ఏమవుతుందంటే దగ్గరికి కాకుండా దూరంగా వస్తుంది. అలాంటప్పుడు ఏమవుతుందంటే డిస్టెన్స్ అనేది ఎక్కువ అవుతుంది, భుజాలు జారిపోతుంది. అప్పుడు ఏంటంటే మనం మెయిన్ క్లాత్ని కొంచెం మిడిల్లోకి ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకొని అక్కడ ఒక స్టిచ్ చేసుకొని మళ్ళీ లైనింగ్ పీస్ని అడ్జస్ట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఒకవేళ వర్క్ వచ్చేసి డిస్టెన్స్లో కాకుండా మరీ దగ్గరికి వచ్చేసింది అనుకోండి, అప్పుడు మధ్యలో కట్ చేసి ఒక లైనింగ్ పీస్ని అడ్జస్ట్ చేసుకోవాలి. వీడియోలను అయితే నేను చూపెట్టలేను, అలా చూపెట్టాను అన్నా కూడా నేను చూపెడతా. మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలా ఎలా అడ్జస్ట్ చేసుకుంటారు ఏంటి అనేది. అయితే నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసేందుకు ట్రై చేస్తా. మీరైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఒకవేళ అలా కూడా చెప్పండి అని అంటే. అయితే ఎంబ్రాయిడరీ బ్లౌజ్ కానీ లేదంటే మగ్గం వర్క్ బ్లౌజ్ కానీ స్టిచ్ చేసుకునేటప్పుడు మనకి డబల్ ఫుట్ కంటే సింగిల్ ఫుట్ యూజ్ చేసుకుంటే చాలా బాగా ఫినిషింగ్ వస్తుంది, చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. మనకి ఎంబ్రాయిడరింగ్ బ్లౌజ్కి పూసలు కానీ బీడ్స్ కానీ ఎవ్వి లేవు కాబట్టి ఏం కాదు, అంటే పాదం అనేది మనకు విరిగిపోతుంది. సింగిల్ ఫుట్ ఉంటే మీరు సింగిల్ ఫుట్తోని స్టిచ్ చేసుకోండి. నా దగ్గర సింగిల్ ఫుట్ లేదు, సో నేను డబుల్ ఫుట్తోనే స్టిచ్ చేస్తున్నా. ఇప్పుడు మనకు వర్క్ ఎట్లుందో అట్లా వర్క్
వర్క్ పక్క నుంచి కుట్టు పడేలాగా నెక్ మొత్తం స్టిచ్ చేసుకోండి. కట్ వర్క్ అనేది చాలా నీట్గా కావాలి, ఒక్క కాడ కూడా మిస్టేక్ పోవద్దు అని అనుకుంటే మిడిల్లో నుంచి ఒక స్టిచ్ చేసుకోండి. నెక్ ఎడదాకుందో ఆడొక స్టిచ్ చేసుకోండి. అలా ఒక స్టిచ్ చేసుకోవడం వల్ల మనకు లైనింగ్ పార్ట్ అనేది కదలకుండా ఉంటది. అప్పుడు ఆ పార్ట్ ని రివర్స్ దింపుకోండి. అప్పుడు మనకు లైనింగ్ అనేది కిందికి వస్తుంది, మెయిన్ క్లాత్ అనేది మీదికి వస్తుంది. అప్పుడు ఏం చేస్తారంటే మనకు నెక్ ఎలా ఉందో దాని చుట్టూ స్టిచ్ చేసుకుంటారా అండి, అప్పుడు మీకు పర్ఫెక్ట్గా వస్తుంది. తర్వాత ఎక్స్ట్రా క్లాత్ని మొత్తం మళ్ళీ మీరు రివర్స్ చేసుకోవచ్చు. ఇంత సింపుల్, ఏం లేదు. డిజైన్ ఎట్లుందో అట్లా చుట్టూ కుట్టేసుకున్న తర్వాత ఈ పీస్ వచ్చేసి మనం రివర్స్ తీసుకోవాలి. ఇదిగోండి ఇక్కడ వరకు నెక్ డిజైన్ ఎట్లుందో అట్లా చుట్టూ స్టిచ్ చేసుకోండి. ఈ పీస్ వచ్చేసి మనం రివర్స్ తీసుకోవాలి. ఎక్స్ట్రా క్లాత్ని మొత్తం కట్ చేసి పైపింగ్ కానీ మెడపట్టి కానీ అలాంటివి వేయడం ఉండదు, జస్ట్ నార్మల్గా తింపేసుకోవడమే అంతే. నేనైతే స్టిచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ని మొత్తం కట్ చేసుకోండి. ఇలా వీడియోలో చూపెడుతున్న విధంగా కొంచెం ఒక పావించ్ అంత ఎక్స్ట్రానే కట్ చేసుకోండి. ఎందుకంటే మనం చిన్న చిన్న టక్స్ అనేటివి పెడతాం మనకు పర్ఫెక్ట్గా తిరగడానికి. ఇవ్వండి ఈ విధంగా తర్వాత స్టిచ్ చేసుకున్న తర్వాత దీని మీదకి వెళ్ళి ఇంకో డబల్ స్టిచ్ అనేది వేసుకోండి. మనకు అక్కడ థ్రెడ్ కనబడుతుంది కదా, ఆ బార్డర్ థ్రెడ్ పైన ఏమన్నా కుట్లు పడ్డాయో చెక్ చేసుకోండి. ఎక్కడన్నా చిన్నగా పడ్డా కూడా తీసేయండి. ఏ విధంగా అక్కడక్కడ ఏమన్నా ఉన్నాయో చూసుకోండి, మొత్తం కూడా చెక్ చేసుకొని స్టిచ్ చేసుకోండి. ఈ విధంగా మొత్తం చెక్ చేసుకున్న తర్వాత కుట్టిన కుట్టు కన్నా ఒక పావించు ఖర్చు ఉండేలాగా చూసుకొని ఎక్స్ట్రా క్లీస్ మొత్తం కట్ చేసుకోండి. ఇప్పుడు ఇదిగోండి ఈ విధంగా చేసిన తర్వాత ఈ పీస్ని పై వైపు తీసేసుకోండి. తీసుకున్న తర్వాత ఈ లైనింగ్ పీస్ ఉంది కదా, లైనింగ్ పీస్ని పై వైపు తీసేసుకొని కార్నర్స్ అన్ని కూడా నీట్గా సెట్ చేసుకోవాలి, మనకు పర్ఫెక్ట్ షేప్ వచ్చేటట్టు కట్ వర్క్ అనేది. ఇదిగోండి ఈ విధంగా డిజైన్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేలాగా నీట్గా సెట్ చేసుకోండి. ఇప్పుడు లైనింగ్ పీస్ మొత్తం లోపలి వైపు వెళ్ళాలి, పైనుంచి మాత్రం వర్క్ ఎట్లుందో అట్లా నీట్గా వచ్చేలాగా సరి చేసుకోండి. తీసేసుకొని ఎక్కడ కూడా ముడతలు రాకుండా సెట్ చేసుకోండి. ఇలా నేను మీదికి వెళ్ళి కూడా ఒక స్టిచ్ ఎత్తున్నా, ఎందుకంటే మనకు కొంచెం క్లాత్ అనేది అణిగినట్టు ఉండాలని నేను మీదికి వెళ్ళి కూడా ఒక స్టిచ్ చేసుకుంటున్నా. వేసుకున్నాడు వేసుకోపోడు ఆప్షనల్, అది మీ ఇష్టం అంతే, ఏం లేదు. కొంచెం మనకు లేవ్వకుండా ఉండడానికి స్టిఫ్గా ఉండడానికి అని మీదికి వెళ్ళి డిజైన్ మీదికి వెళ్ళి కూడా ఒక స్టిచ్ అనేది వేసుకుంటున్నా. డిజైన్ అనేది మనకు పర్ఫెక్ట్గా వచ్చేటట్టు సెట్ చేసుకుంటూనైతే స్టిచ్ చేసుకోండి. నా దగ్గర స్కూల్ డ్రైవర్ ఉంటే దాంతో నేను పర్ఫెక్ట్గా అనుకుంటూ డిజైన్ మొత్తం స్టిచ్ చేసుకుంటున్నా. మీరు స్టిచ్ చేసుకుంటూ వేసుకోండి, మీదికి వెళ్ళి లేదంటే లేదు, అది బుద్ధిగా ఆప్షనల్ మొత్తం. ఇలానైతే స్టిచ్ చేసుకున్నా. ఇలా స్టిచ్ చేసుకున్నాక నీట్గా మొత్తం సర్ది వేసుకొని లైనింగ్ ఒరిజినల్ చుట్టూ కూడా జాయింట్ చేసుకోవాలి. ఒరిజినల్ ఎక్స్ట్రా పీస్ మొత్తం కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇదిగోండి ఈ విధంగా మొత్తం స్టిచ్ చేసుకోవాలి, లైనింగ్ అండ్ ఒరిజినల్. ఈ విధంగా మొత్తం స్టిచ్ చేసుకున్న తర్వాత మనం మెయిన్ క్లాత్ ఏమన్నా ఎక్స్ట్రా ఉంటే కట్ చేసుకోండి. ఇలా వీడియోలో చూపెడుతున్న విధంగా కట్ చేసుకోండి, మొత్తం చూపెడతలేను. ఇది వచ్చేసి బ్యాక్ హుక్స్లు. ఫస్ట్ నేను వర్క్ ఉండగా కట్ చేసుకోలేను, వర్క్ అంతా స్టిచ్ చేసుకున్న తర్వాత ఏ పార్ట్ కా పార్ట్ డివైడ్ చేసుకున్నాను. అండ్ ఇక్కడ మనకు ఫ్రంట్ పార్ట్ కూడా ఈ వర్క్ పార్ట్ వచ్చేసి పై వైపు ఉండాలి, ఖర్చు బాగా వచ్చేసి కింది వైపు ఉండేలాగా పెట్టేసుకోండి. ఇప్పుడు వచ్చేసి మనం లైనింగ్ పీస్ తీసుకోవాలి, లైనింగ్ పీస్ వచ్చేసి పై వైపు వేసుకోవాలి. మనం ఒక ఘాటు పెట్టుకున్నాం కదా, ఆ ఘాటుకు వర్క్ పక్క పొంట వచ్చేలాగా పెట్టేసుకోండి. లైనింగ్ పీస్ మనకు కదలకుండా ఉండడానికి ఒక స్టిచ్ అన్న వేసుకోవాలి, లేదా మన దగ్గర పిన్స్ ఉంటే అవన్నీ పెట్టుకోరు మీరు, అప్పుడు మనకు లైనింగ్ అనేది ఎటు కదలకుండా ఉంటుంది. ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత ఈ వర్క్ చుట్టూ మొత్తం ఎట్లుందో అట్లా చుట్టూ కుట్టేసుకోవాలి. దాని తర్వాత ఈ పీస్ని రివర్స్ తీసుకొని డిజైన్ ఎట్లుందో అట్లా ఒక స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. కుట్లు కూడా ఏంటంటే మనకు ఈ థ్రెడ్ ఉంది కదా బార్డర్, ఈ బార్డర్ పైన బార్డర్ థ్రెడ్ పైన కుట్టు పడకుండా స్టిచ్ చేసుకోవాలా. ఒకవేళ కుట్లు పడ్డా కూడా తర్వాత చివర్లో చూసుకొని రిమూవ్ చేసుకుంటే అయిపోతుంది, కొంచెం అక్కడి మందం చిన్నగా రిమూవ్ చేసుకుంటే అయిపోతుంది. తర్వాత స్టిచ్ చేసుకున్న దానిపైనే చిన్నగా డబల్ స్టిచ్ చేసుకుంటే అయిపోతుంది. ఇదిగోండి ఈ విధంగా నెక్ చుట్టూ డబల్ స్టిచ్ వేసుకున్న తర్వాత ఒక పావించి ఖర్చు ఉండేలా చూసుకొని ఈ పీస్ మొత్తాన్ని కట్ చేసుకోండి. తర్వాత వచ్చేసి ఇలా మనకు కార్నర్స్ ఉన్నాయి కదా, అక్కడ మనకు
చిన్న మినీ కట్టర్తోని చిన్న చిన్న టక్స్ అనేటివి పెట్టుకోండి. ఇందాకలా బ్యాక్ పార్ట్ని ఎలా అయితే తిప్పేసుకున్నాం కదా, అదే విధంగా డిజైన్ని నీట్గా వచ్చేలాగా పైకి వచ్చేలాగా సెట్ చేసుకొని తీసుకోండి. ఇక్కడ నేను నెక్ మీదకి వెళ్ళి కూడా మళ్ళీ ఒక స్టిచ్ చేస్తున్నాను, ఎందుకంటే మనకు కొంచెం లేవకుండా ఉండడానికి, స్టిఫ్గా ఉండడానికి. మీరు వేసుకుంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. నేను అది కొద్దిగా ఆప్షనల్, మీ ఇష్టం అది. నేనైతే వేసుకుంటున్నాను ఎందుకంటే మనకు కొంచెం ఇట్లా స్టిఫ్గా ఉండేది అందుకని. తర్వాత ఈ లైనింగ్ ఒరిజినల్ చుట్టూ మొత్తం స్టిచ్ చేసుకొని ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసుకోండి. అంతే, ఏం లేదు. ఇది మనకు సింపుల్ ప్రాసెస్, ఏముండదు. కొంచెం కట్ వర్క్ కాబట్టి మీకు క్లియర్గా అర్థమవుతుంది, అందుకని నేను క్లియర్గా చూపెడుతున్నా. స్కిప్ చేస్తే మాత్రం అర్థం కాదు మీకు. ఇక్కడ టర్నింగ్స్ కూడా కొంచెం నీట్గా షేప్ రాకపోతే మీ దగ్గర స్క్రూ డ్రైవర్ ఉంటే స్క్రూ డ్రైవర్, లేదంటే వేరే దేని సహాయంతోనన్నా వచ్చేటట్టు చూసుకోండి. డిజైన్ పర్లేదు, మనకు కొంచెం అటు ఇటు అయినా కానీ, ఎందుకంటే స్టిచ్ చేసేది మనకే కాబట్టి ఏం కాదు. ఫస్ట్ భయపడకండి, ట్రై చేస్తేనే వస్తుంది మనకి ఏదైనా. చూడండి, ఇక్కడ మనకు ప్రిన్సెస్ కట్ జాయింట్ చేసుకునేటప్పుడు ఏ పీస్ దానిపైన పెట్టి జాయింట్ చేసుకోవాలనేది తెలియదు. ఈ చిన్న పీస్ వచ్చేసి మెయిన్ పీస్ పైన మనకి కింద వైపు ఉండాలి. చిన్న పీస్ అనేది మనకు ఇప్పుడు చేతిలో పట్టుకొని స్టిచ్ చేయడం అనేది స్టార్ట్ చేయాలి. అందుకోసం ఆమ్ రౌండ్ నుంచి వెళ్ళి పీస్ను అనేది పెట్టించుకొని ఇక్కడ వచ్చేసి మనకు 1/2 ఇంచ్ ఖర్చు ఉండేలాగా చూసుకొని అక్కడ నుంచి జాయింట్ చేసుకోవాలి మనం. ఇదిగోండి, ఇక్కడ వరకు కుట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇదిగోండి ఇక్కడ వచ్చేసి ఈ పార్ట్కి వచ్చేసి కర్వ్ షేప్ అనేది వస్తుంది మనకు. కర్వ్ షేప్ స్టార్ట్ అవుతున్న దగ్గర నుంచి ఈ విధంగా కుట్టేటప్పుడు ఈ పై వైపున పీస్ని చేతిలో పట్టేసుకొని కొంచెం లాగినట్టుగా పట్టేసుకోండి. ఈ విధంగా కొంచెం లాగినట్టు పట్టుకున్నాం అనుకో, మనం చివరి వరకు జాయింట్ చేసే వరకు మనకి హెచ్చు తగ్గులు లేకుండా కరెక్ట్గా వచ్చేస్తుంది. చివరి వరకు స్టిచ్ చేసుకొని అక్కడ వీలైతే లాస్ట్కు రఫ్ వేసుకోండి, వీలైతే డబల్ స్టిచ్ వేసుకోండి. ఇప్పుడు వచ్చేసి మనం నడుం పట్టి వేసుకోవాలి ముందటి భాగానికి. దానికోసం ఒక 2 ఇంచులంతా క్లాత్ని తీసుకొని ఇలా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోండి ఎడ్జెస్కి, ఎందుకంటే మనకు కొంచెం పోగులు అవి వెళ్ళకుండా ఉంటాయి. ఇలా ఈ విధంగా మెయిన్ క్లాత్ని తీసుకొని మనం స్టిచ్ చేసుకున్నాం కదా, అది అటు సైడ్ ఉండి నార్మల్ది ఇటు సైడ్ ఉండేటట్టు పెట్టుకొని ఈ వీడియోలో చూపెడుతున్న విధంగా దాని మీదకెళ్ళి ఒక స్టిచ్ చేసుకోండి. ఇక్కడ మనం ప్రిన్సెస్ కట్ పెట్టినాం కదా, అక్కడ ఒక చిన్న కుచ్చు అనేది పెట్టుకోండి, ఎందుకంటే మనకు టర్నింగ్స్ తింపేటప్పుడు ఈజీగా ఫ్రీగా టర్న్ అవుతాయి. ఇలా ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత మళ్ళీ దాని మీదకి వెళ్ళి కూడా ఇంకో స్టిచ్ చేసుకోండి, ఎందుకంటే మనకు బ్యాక్ సైడ్ తింపుకొని స్టిచ్ చేసుకునేటప్పుడు ఫ్రీగా మూవ్ అవుతుంది క్లాత్ అనేది. ఇలా వీడియోలో చూపెడుతున్న విధంగా స్టిచ్ చేసుకోండి. ఇంతే, మళ్ళీ ఆ క్లాత్ని బ్యాక్ సైడ్ టర్న్ చేసుకుని ఒక స్టిచ్ అయితే వేసుకోండి. తర్వాత హెమ్మింగ్ వేసుకోవాలి. మీరు హెమ్మింగ్ వేసుకోవాలనుకుంటే హెమ్మింగ్ చేసుకోండి, లేదా నార్మల్ స్టిచ్ చేసుకోవాలనుకుంటే స్టిచ్ చేసుకోండి. నేను తర్వాత హెమ్మింగ్ వేసుకుంటా. ఇప్పుడు వచ్చేసి మనకు బ్యాక్ హుక్స్లు కదా, దానికోసం మనం కాజా పట్టి కోసం ఒక 2 ఇంచెస్ అలా క్లాత్ తీసుకొని ఇలా ఎడ్జెస్ పెట్టుకొని పైకి ఫోల్డ్ చేసుకోవాలి, ఎందుకంటే మనకు పైన మనకు వర్క్ వచ్చింది కదా, ఆ వర్క్ అనేది కవర్ అయ్యేటట్టు ఇలా పైకి ఒక రఫ్ వేసుకోవాలి. తర్వాత దాన్ని ఇటు టర్న్ చేసి మీరు ఒక 2 ఇంచెస్ ఉన్న క్లాత్ని అయితే తీసుకోండి. ఇలా ఈ విధంగా కాజా పట్టు అయితే మనం రెడీ చేసుకోవాలి. మీకు కాజల్ అత్తే వేసుకోండి, లేదంటే చేతి కాజలైనా పోసుకోండి. నేనైతే మిషన్ కాజలే వేస్తున్నా, మీకు ఎలా వీలైతే అలా వేసుకోండి కాజలు. మీకు కాజల్ వేసుడు రాకపోతే ఒకసారి అయితే వీడియోలో చూడండి, మీకు అర్థమయ్యే విధంగా. మనకు రఫ్ వేసేది ఉంటుంది కదా, దాన్ని ఒక 3 times 4 times లాగితే మనకు రఫ్ అనేది వస్తుంది. దాంతో కాజా పట్టి వేసుకోవచ్చు ఈజీగా. స్టార్టింగ్లో మిస్టేక్ పోతుంది, పర్లేదు ట్రై చేయండి. కాజలు చూపెడతలేను, ఒక 2 or 3 చూపెడుతున్నాను, ఎందుకంటే మనకు వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది కదా, సో అలా అర్థం చేసుకుంటారని అనుకుంటున్నా. ఈ విధంగా మొత్తం కాజలు పోసుకోండి. తర్వాత నడుం పట్టి వేసుకోండి. ఇప్పుడు మనకు బ్యాక్ డాట్స్ వేసుకోలేదు, దానికోసం మనం బ్లౌజ్ని అనేది మిడిల్లోకి ఫోల్డ్ చేసుకొని ఇలా 3 ఇంచెస్ అన్న 3.5 అన్న లేకపోతే 4 ఇంచెస్ కానన్నా మార్క్ వేసుకొని డాట్స్ అనేటివి వేసుకోవాలి. 2 sides అలానే వేసుకోండి. ఇప్పుడు ఉక్సు పట్టి అయితే స్టిచ్ చేస్తున్నా నేను. ఉక్సు పట్టి అనేది మనకు మీది నుంచి కిందకి టర్న్ చేయాలి, కాజా పట్టు అనేది మనకు కింద నుంచి మీదికి ఫోల్డ్ చేయాలి. ఇది చూడండి, మీది నుంచి స్టిచ్ చేసుకొని నేను కిందికి లైనింగ్ ఉన్న సైడ్ ఫోల్డ్ చేస్తున్నా. ఈ విధంగా స్టిచ్ చేసుకొని నడుం పట్టి వేసుకొని భుజాలు జాయింట్ చేసుకోవాలి, అంతే, ఏం లేదు. ఇదే విధంగా స్టిచ్ చేసుకోండి, ఖచ్చితంగా మీకు వస్తుంది స్టిచ్చింగ్ అనేది. ఇప్పుడు నడుం పట్టి స్టిచ్ చేసుకోవడానికి ఇందాకలానే ఒక 2 ఇంచెస్ అన్న 1.5 ఇంచెస్ అన్న క్లాత్ తీసుకొని ఇలా డాట్ పెట్టుకున్న కాడనైతే ఒక ఫ్రిల్ అనేది పెట్టుకొని స్టిచ్ చేసుకోండి. ఎడ్జెస్కు ఫోల్డ్ చేసుకోవాలి, ఎందుకంటే మనకు కొంచెం
పోగులు అవి ఇవి వస్తాయి కదా. సో అందుకోసం మనం ఎడ్జెస్కి అనేది ఫోల్డ్ చేసుకోవాలి. మళ్ళీ దాని మీదకి వెళ్ళి ఒక స్టిచ్ చేసుకోండి, ఎందుకంటే మనకు టర్న్ చేసేటప్పుడు ఫ్రీగా తింపుకోవచ్చు. అలా ఇలా వీడియోలో చూపెడుతున్న తర్వాత ఇక్కడ నార్మల్గా ఒక స్టిచ్ చేసుకొని తర్వాత హెమ్మింగ్ చేసుకోవాలి. మీరు హెమ్మింగ్ చేసుకోవాలనుకుంటే హెమ్మింగ్ చేసుకోండి, మీ ఇష్టం. నార్మల్ స్టిచ్ చేసుకోవాలనుకుంటే నార్మల్ స్టిచ్ చేసుకోండి. నేను తర్వాత హెమ్మింగ్ చేసుకుంటా. ఇప్పుడైతే భుజాలు జాయింట్ చేసుకోండి. భుజాల మీద రఫ్ అయితే వేసుకోండి. డబల్ స్టిచ్చెస్ ఖచ్చితంగా వేసుకోండి, ఎందుకంటే మనకు అప్పుడే కుట్ట అనేది స్టిఫ్గా ఉంటుంది. ఈ విధంగా 2 సైడ్స్ భుజాలు అనేది మనం జాయింట్ చేసుకోవాలి వీడియోలో చూపెడుతున్న విధంగా. మీకు ఏమన్నా అర్థం కాకపోతే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను మీకు అర్థమయ్యే విధంగా అన్నీ క్లియర్గా చెప్తా. అర్థం కాకపోతే ఇంతే. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ స్టిచ్ చేసుకోవాలి. 2 హ్యాండ్స్ని మనం మిడిల్లోకి ఫోల్డ్ చేసేసి ఇలా చిన్న టక్ అనేది పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఫ్రంట్ లోతు తీసుకోవాలి. హ్యాండ్స్కి ఒక 1/2 ఇంచ్ అంత అలా తీసుకోండి లోతు, అంతకన్నా ఎక్కువ తీసుకోకండి. ఇలా వీడియోలో చూపెడుతున్న విధంగా. అది మనం లోతు కూడా రాంగ్ సైడ్ ఉండాలి, రైట్ సైడ్ ఉండాలి. అంటే లైనింగ్ ఉండాలి, మన మెయిన్ పార్ట్ ఉండాలి. అలా ఆ విధంగా పెట్టుకొని లోతు అనేది తీసుకోండి. ఇప్పుడైతే ఇలా జాయింట్ చేసుకోండి. హ్యాండ్ స్టార్టింగ్ నుంచి వెళ్ళి మీరు భుజాల కాడ నుంచి వెళ్ళి హ్యాండ్ అనేది పెట్టుకొని ఇక్కడ ఎండింగ్ నుంచి వెళ్ళి ఒక స్టిచ్ అయితే వేసుకోండి. ఇలా వీడియోలో చూపెడుతున్న విధంగా హ్యాండ్ కొంచెం టర్న్ ఎత్తు. స్టార్టింగ్ వాళ్ళకైతే ఏం కాదు, కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది, బట్ స్టిచ్ చేసుకోండి వస్తుంది. ఇలా వీడియోలో చూపెడుతున్న విధంగా మొత్తం స్టిచ్ చేసుకోండి. 2 సైడ్స్ కూడా ఇంత స్టిచ్ చేసుకోండి. నేను ఒక్క హ్యాండే చూపెడుతున్నా, ఎందుకంటే ఇప్పటికే వీడియో చాలా లెంత్ అయింది. సో అందుకే చూపెడతలేను, అర్థం చేసుకుంటారని అనుకుంటున్నా. ఇదే విధంగా సేమ్ ఇంతే ఇంకో హ్యాండ్ స్టిచ్ చేసుకొని డబల్ స్టిచ్ చేసుకోండి, అంతే, ఏం లేదు. ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తా ఖచ్చితంగా. చూడండి మనకు జాయింటింగ్ అనేది ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఇప్పుడు ఒక డబల్ స్టిచ్ చేసుకోండి దాని మీదకి వెళ్ళి, అంతే, మనకు హ్యాండ్ అనేది రెడీ అయిపోతుంది. తర్వాత మనం బ్లౌజ్ జాయింట్ చేసుకుంటే అయిపోతుంది. ఇంకో సైడ్ కూడా ఇంతే స్టిచ్ చేసుకొని ఇక బ్లౌజ్ జాయింట్ చేసుకుంటే మీ కొలతల వైజ్ మీరు బ్లౌజ్ జాయింట్ చేసుకుంటే అయిపోతుంది. ఇంతే సింపుల్ స్టిచ్చింగ్ అనేది ఈజీ ప్రాసెస్లో చెప్పిన మీకు అర్థమవుతుందని అనుకుంటున్నా. అర్థం కాకపోతే అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. మీకు వచ్చేసి బ్లౌజ్ జాయింట్ చేసుకోవాలి, అందుకోసం మీ హ్యాండ్ లూజ్ ఎంత ఉందో అంత మార్క్ చేసుకోండి. లేదంటే మీ దగ్గర కొలత బ్లౌజ్ ఉంటే దాంతో కూడా మనం జాయింట్ చేసుకోవచ్చు, అది చెప్పమన్నా చెప్తా. నాదైతే 5.5 అక్కడికి మార్క్ చేసుకున్నా. మనకు ఆమ్ రౌండ్ వచ్చేసి 7, అలా 7 మార్క్ చేసుకొని ఒక స్టిచ్ చేసుకోండి. మీది ఎంతనో అంత మార్క్ చేసుకొని స్టిచ్ చేసుకోండి. రౌండ్ నుంచి వెళ్ళి బ్లౌజ్ ఎండింగ్ వరకు అదే స్ట్రేట్గా ఒక స్టిచ్ చేసుకోండి. తర్వాత మీకు ఫిట్టింగ్ ఏమైనా టైట్ అనిపిస్తే అటు సైడ్ ఒక స్టిచ్ చేసుకొని తర్వాత ఈ స్టిచ్ అనేది ఇప్పేసుకుంటే అయిపోతుంది. లేదంటే లూజ్ ఉంటే ఇటు సైడ్ లోపలికైనా ఒక స్టిచ్ చేసుకుంటే అయిపోతుంది. ఇంతే. ఎక్స్ట్రా క్లాత్ ఏమైనా ఉంటే కట్ చేసుకోండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫైనల్ అవుట్ఫుట్ అయితే ఇలా వచ్చింది, చూసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.